అందరికీ నమస్తే అండి. మనం ఇల్లు కట్టుకున్నాక కొత్తగా గృహప్రవేశం చేసేటప్పుడు గోమాతను తీసుకెళ్ళి ఇల్లంతా తిప్పి చూపిస్తాం కదా! ఎందుకంటే గోమాత అష్టలక్ష్మి. అష్టలక్ష్మి అంటే దేవతలు ఇల్లంతా తిరిగి చూసి సకల సౌభాగ్యాలతో సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం. గోమాత ఇల్లంతా తిరిగిన తర్వాత ఇంటి యజమానులు, చుట్టాలు పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ ఇంకా దేవుడి పటాలు తీసుకెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. రథమది చేపించుకొని ఒక పక్కన ఆ ఇంటి ఆడపిల్ల పాలు పొంగిస్తూ ఉంటారు. ఆ పాలు కూడా కొందరైతే ఆవు నుంచే తీసి పొంగిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఒకప్పుడు ఆవులనేవి ఇంటిలోనూ లేకపోతే ఇంటి పక్కన ఉండేవి. ఇప్పుడైతే ఆవులు ఊళ్ళోనే ఉండడం తక్కువ. లేకపోతే వేరే ఊరెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర ఒక మనిషిని పెట్టి ఆవుని తిప్పి ఇంకా ఆవు పాలు తీసి పాలు పొంగించి ఇంకా పేడ వేయించి ఇంకా ఆవుని ఇల్లంతా తిప్పి ఆవు పేడ వేయించి మూత్రం వేయించిన తర్వాత ఆ మూత్రాన్ని ఆవుని తిప్పి పాలు తీసి పరవాన్నం వండి కొందరైతే అలా చేసేవారు. ఇంకా ఆవు పేడ ఇంకా గోమూత్రం ఏమో పాలల్లో కలిపి ఇల్లంతా చిమ్మేవారు. ఇంటి చుట్టుపక్కన కూడా దుష్ట శక్తులు ఏమన్నా ఉంటే పోతాయని ఇంకా ఆవు పేడతో వేయించేవారు. ఎందుకంటే ఆవు పేడ అనేది క్రిమిసంహారిణి. అందుకని ఆవు పేడ ఇంట్లో వేయిస్తే మంచిదని, రోగాలు ఏమీ రాకుండా ఉంటాయని శాస్త్రాలు ఈ విధంగా చెప్తున్నాయి. అందుకే ఇప్పటి కాలంలో కొందరు అప్పుడప్పుడు పాటిస్తున్నా మరి కొందరైతే పాటించడం లేదు. ఇదే విధంగా ఇలాగనే జరుగుతూ ఉంటే సర్వనాశనము తప్పదు. కొత్త గృహాలలో ఎప్పుడైనా సరే పాడి పంటలు, సకల ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, చదువు ఇవన్నీ ఉండాలి కాబట్టి అష్టలక్ష్మి ఆవు స్వరూపము గోమాతను తీసుకెళ్ళి మనం అన్ని శుభకార్యాలు చేసుకోవాలని అందరూ చెప్తూ ఉంటారు పెద్దలు.